యాక్చువల్లీ కామన్ విషయం ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉన్నా కూడా అది ఏంటో పట్టించుకోరు చాలామంది, ఏదో కాలు నల్లబడింది అనుకుంటూ ఉంటారు కదా. బట్ ఇలా ఎందుకు అవుతుంది మెయిన్గా? మామూలుగా వేరికోజ్ వీన్స్ అంటే మీరు డాక్టర్లు చెప్తారు, అది ఓకే, కానీ కామన్ మ్యాన్కి అది వేరికోజ్ వీన్స్ అని తెలియకపోవచ్చు. సో అలా కాళ్ళు నల్లగా ఎందుకు అవుతాయి, ఆ లైన్స్ కూడా ఎందుకు కనిపిస్తాయి, అసలు ఈ వేరికోజ్ వీన్స్ ప్రాబ్లంకి కారణాలు ఏంటి సార్? సో ఇది వారికోస్ వెయిన్స్ మనకు అందరికి కూడా రక్తము గుండె నుంచి వచ్చింది, మళ్ళీ కాలు నుంచి పాదం నుంచి గుండెకి తీసుకొని వెళ్ళేదానికి చెడు రక్తం తీసుకొని వెళ్ళేవి వెయిన్స్ అనేవి ఉంటాయండి. సిరలు అంటారు. ఓకే, సో ఈ వెయిన్స్ అనేది అందరిలో ఉంటాయి, మనకు చాలా ఇంపార్టెంట్. మనము మనుషుల్లో మనం కూర్చొన్నప్పుడు నిల్చొని ఉన్నప్పుడు ఈ రక్తము అగెయిన్స్ట్ గ్రావిటీ పైకి వెళ్ళాలి. సో పనుకున్నప్పుడు గ్రావిటీ ఉండదు, కానీ నిల్చున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ గ్రావిటీకి అగెయిన్స్ట్గా బ్లడ్ పాదం నుంచి గుండె వైపు వెళ్ళాలి. ఇలా వెళ్ళే ప్రాసెస్లో మళ్ళీ రక్తం వెనకాలకి రాకుండా మనకు వాల్వ్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఈ వాల్వ్స్ ఉండడం వల్ల రక్తం ఒకటే డైరెక్షన్లో పోతుంది. కొంతమందిలో ఈ వాల్వ్స్ అనేది పనిచేయకుండా ఉన్నందువల్ల ఆ రక్తం అనేది వెనకాలకి రివర్స్లో వచ్చేసేస్తూ ఈ నరాలు అనేది స్లోగా ఉబ్బుతూ ఉంటాయి. అంటే మీరు గుండెలో ఉండే వాల్వ్స్ కవాటాలు, అలా గుండెలో ఉన్న వాల్వ్స్ లాగే రక్తనాళాలు, కాళ్ళలో ఉండే రక్తనాళాల్లో కూడా కొన్ని వందల సంఖ్యలో వాల్వ్స్ అనేది ఉంటాయి అన్నమాట. కాళ్ళలో రక్తనాళాల్లో కూడా ఈ వాల్వ్స్ కవాటాలు అనేవి ఉంటాయి అన్నమాట. సో మీకు ఒక్కసారి ఇది చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టు మనకు కాళ్ళు రెండు కనబడుతున్నాయి కదండి, అవి వాటిని వాల్స్ అంటారు అనమాట. అవి మధ్యలో ఇలా కదులుతూ ఉన్నవి. సో రక్తం అనేది ఒక డైరెక్షన్లో పోవాలి. అలా కాకుండా ఆ వాల్ పని చేయనప్పుడు ఏమవుతుంది అంటే ఆ రక్తం ఇలా, సో మామూలుగా ఆ క్లోజ్ అయిపోయి రక్తం వెనకాలకి లాకుండా ఉంటుంది. కానీ ఆ వాల్స్ పని చేయనప్పుడు అవి స్లోగా అయ్యి మీరు నరం చూస్తూ ఉంటే ఉబ్బుతూ వెళ్తూ వారికోజ్ వెయిన్స్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ బ్లడ్ కిందికి వచ్చేస్తుంది, అప్పుడు బ్లడ్ అనేది కొన్ని సెకండ్లు రివర్స్ వస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు 4 మెట్లకి ఆ తర్వాత 3 మెట్లు జారుతున్నారనుకోండి, మనం పైకి ఎక్కే టైం అనేది లేట్ అవుతూ ఉంటుంది. సో అలాగే ఈ రక్తం ఎక్కువ రివర్స్లో వస్తూ ఉండడం వల్ల క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అనే చేంజెస్ ఉంటాయి. సో మీరు నల్లగా అవుతుంది, చారలు పడుతుంది అని చెప్తారు కదండి. సో ఈ రక్తనాళాల్లో హీమోసెడ్రిన్ అనే పిగ్మెంట్ ఉంటుందన్నమాట. సో ఈ రక్తం అనేది రివర్స్లో రావడం వల్ల అదంతా స్లోగా ప్రెషర్ అక్యుములేట్ అయ్యి అది రక్తనాళాల నుంచి బయటకు వచ్చి ఎస్పెషలీ యాంకిల్, కాలు మడిమల దగ్గర లోవర్ పార్ట్లో కొంచెం నల్లగా ఇలాగా తయారవుతుంది. ఇది మెయిన్గా ఈ మోకాలు కింది భాగంలో పిక్కల నుంచి మడమల దాకా నల్లగా ఉంటుంది. అవును. సో ఇదంతా ఏంటంటే ఈ రక్తనాళాలు ఆ ప్రెషర్కి వెనకాలకు వచ్చి దాంట్లో నుంచి హీమోసిడ్రిన్ అనే పిగ్మెంట్ బయటకు వచ్చి నల్లగా అవుతుంది. సో దీనివల్ల నల్లగా అవుతుంది అనమాట. సో దీంట్లో చర్మం కూడా మనకు మామూలుగా స్మూత్గా ఉండేది కాస్త ఇలా స్లోగా అయ్యే కొద్దీ గట్టిగా మొద్దుబారిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రక్తనాళాలు అంటే ఈ పిగ్మెంట్ మీరు ఏదైతే అన్నారో అది ఎక్కువ అది బయటకు రిలీజ్ అవ్వడం వల్ల అంటే ఇది వాచిపోయి అవుతుందా, లేదంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు కవాటాలు పనిచేయకపోవడం వల్ల వీనస్ ఇన్సఫిషియన్సీ అన్నారు, అంటే రక్తనాళాలు సరిగా పనిచేయవు అని అన్నారు, దానివల్ల ఇవి వాచిపోతాయా, లేదంటే ఈ పిగ్మెంట్ రిలీజ్ అవ్వడం వల్ల వాచిపోయి మనకు పైకి కాళ్ళు నల్లగా? సో ఇది స్టెప్ వైజ్ జరుగుతుందండి. సో ఇప్పుడు మీకు ఇలాగన్నమా, సో వారికోజ్ వెయిన్స్ అని ఉన్నప్పుడు సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు నరాలు ఉబ్బినట్టు మాత్రమే కనబడతాయి. స్లోగా కొన్ని రోజులు అయిన తర్వాత ఏంటంటే ఈ రక్తము సరిగ్గా పోకుండా ఉన్నందువల్ల ఫస్ట్ వాటరు ఇలాంటివి చేరుకుంటూ ఉంటాయి కాళ్ళలో. అప్పుడు కాళ్ళ వాపులు అనేది వస్తాయి. అంటే సాయంకాలం అయ్యే కొద్దీ కాళ్ళు వాసినట్టు ఉండడము, లేదా ఒక 4 గంటలు 6 గంటలు బస్సులో జర్నీ చేసినప్పుడు కాళ్ళు వాపులు వచ్చినట్టు ఇట్లా ఉంటాయి. సో దీన్ని థర్డ్ స్టేజ్ అంటారు. ఇది పోను ఆ నీరుతో పాటు ఈ రక్తనాళాలు కూడా మనకు బయటకు వచ్చేసేసి అక్కడ పగిలిపోయి దాంట్లో నుంచి హీమోసిడ్రిన్ పిగ్మెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో దీనివల్ల లోపల ఆ కాలు దగ్గర రియాక్షన్స్ లాగా జరిగి ఫైబ్రోసిస్ అనేది అవుతుంది అనమాట. అప్పుడు అలా నల్లగా తయారవుతుంది. ఇది 4వ స్టేజ్. నల్లగాయి గట్టిగా అయిపోతుంది చర్మము. దాని తర్వాత పుండ్లు పడే అవకాశాలు ఉంటుంది. పుండ్లు కూడా పడతాయి. సో వారికోజ్ వెయిన్స్ అనేది మనం సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే స్లోగా ఒక్కొక్క స్టేజ్లో నుంచి పోతూ ఫైనల్గా కాలు పుండు పడ్డం అనే స్టేజ్కి వస్తారు.